ఈ రోజుల్లో మనం బంగారం దొంగతనం చేసేవాళ్ళని చూస్తుంటాం. అలానే ఏటీఎం దొంగలను చూస్తుంటాం. అలానే మనం బండ్ల మీద వెళ్తాంటే ఎవరన్నా వచ్చి ఆడల దగ్గర గొలుసు కొట్టుకొని పోయే వాళ్ళని చూస్తుంటాం. ఈ విధంగా బస్సులో వెళ్తాంటే పిక్ పాకెట్ వాళ్ళను చూస్తుంటాం. అయితే ఇప్పుడు దేశంలో కొత్త దొంగలు వచ్చినారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి సమాజం. అదేంటంటే మన ఓటు దొంగతనం చేసే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ ఓటు దొంగతనాన్ని ఎట్లా అడ్డుకోవాలి, అది మనకు మోడీ గారు చెప్తే బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఇంత ఓటు దొంగతనం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా లేకంటే వేరే దేశంలో ఉంటున్నామా, భారతదేశంలో ఉంటున్నామా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనం కొట్టుమిడాడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా కూటమి ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఓట్లు దొంగిలించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చోద్యం చూస్తూ ఊరుకుంది. మరి వీటన్నింటినీ అడ్డుకట్ట వేయాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు చాలా పోరాటం చేసిన విషయం అందరికీ తెలుస్తుంది, దేశమంతా చూస్తున్నారు. ఈ ఓటు చోరీని అడ్డుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మిత్రపక్షాలు, వామపక్షాలని చూడకుండా ఈరోజు అన్ని పార్టీలు ముందుకొచ్చి ఈ యొక్క ఓటు దొంగతనాన్ని, ఓటు చోరీని అడ్డుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అలానే దేశం ముందుకు వెళ్ళాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఇది మతం పేరుతో ఉన్నటువంటి ఒకటే దాన్ని బూచిగా చూపించి ఇప్పటికీ 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఈ 12 ఏళ్ల కాలంలో ఇప్పటికీ దేశంలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయకపోగా మళ్ళీ ఓట్లు చోరీ చేసుకుంటూ వచ్చి ఆయనని నియంతగా పరిపాలించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఫ్యూచర్లో మోడీ గారికి తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం.